మోంతా తుఫాను ఏపీని అతలాకుతలం చేసింది. ఏపీ వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీని వణికిస్తున్నాయి. మోంతా తుఫాను తీరం దాటినా వరద బీభత్సం సృష్టిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. శ్రీకాకుళం జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి కొత్తవలస కిరెండోలో సింగిల్ రైల్వే లైన్ ధ్వంసమైంది. అరకు రైల్వే టన్నెల్, చిమిడిపల్లి, బొర్రా గుహల మధ్య రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. ట్రాక్ కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఇక పల్నాడు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. నర్సరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట ప్రాంతాల్లోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. నర్సరావుపేట స్టేడియం వద్ద మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చిలకలూరిపేటలో గత అర్ధరాత్రి కురిసిన భీకర వర్షానికి ఎన్టీఆర్ కాలనీ, శాంతినగర్, భావన ఋషినగర్, రూత్ డైక్మెంట్ నగర్ ప్రాంతాలు నీట మునిగాయి. ఇక గుంటూరు జిల్లా అబ్బినేనిగుంటపాలెం వద్ద రోడ్డు పైనుంచి వరద నీరు పొంగి పొర్లుతుండటంతో చెక్పోస్టు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు పోలీసులు. అటు నెల్లూరు జిల్లాపై మోంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు కోనసీమ జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈదురు గాలుల ప్రభావంతో అరటి తోట, వరి చేను నేలకొరిగింది. మరికొన్ని చోట్ల వాణిజ్య పంటల్ని వాన ముంచెత్తింది. ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి వర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు కూలిపోయిన చెట్లను తొలగిస్తున్నారు. ఏపీలో తుఫాను సహాయక చర్యలపై ఏపీ సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాలను గుర్తించి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. చెట్లు, టవర్లు, హోర్డింగ్లు పడిపోయిన ప్రాంతాల్ని డ్రోన్ల ద్వారా గుర్తించి తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. కోనసీమ, ప్రకాశం, నంద్యాల, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో పంట నిట్ట మునిగిందని అధికారులు వివరించారు. ఇక ప్రస్తుతం రాయలసీమలో వర్షాలు లేవని, ఎగువ నుంచి వచ్చే కృష్ణా పరివాహాలతో అక్కడి చెరువులు నింపే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. And it crossed yesterday over Andhra Pradesh coast, especially near to the south of the Kakinada, near to the Narsapur. You can see here. So it crossed around midnight 11:30 to 12:30 time, and further it moved northwestwards and it weakened into the cyclonic storm by 2:30 a.m. of today, 29th October. So it will continue towards moving the northwestwards, and it will cross the, it will enter into the Telangana region also. We are expecting like that. So under this influence, we can expect today also very severe weather, especially the winds and rainfall may continue. Particularly, we can see here, today we can expect extreme rainfall. Of course, there is a lot of rainfall activity from yesterday night onwards. So it will continue even today also till afternoon. So since already heavy rainfall happened, extremely heavy rainfall happened, even today small amount of rainfall also will cause to a lot of damage. So that's why we are giving red warning to these districts: Nellore, Nandyal, Prakasham, Palnadu, NTR and Guntur districts. The neighboring districts like Bapatla, Krishna, Yeluru, West Godavari, we are expecting heavy to very heavy rainfall. So that's why we are giving orange warning. The remaining northern districts, we are expecting 1 or 2 places heavy rainfall. Even in the southern districts also, like Rayalaseema, the completely southern districts, we can expect a heavy rainfall. Especially in the core along the cyclone track. So the core districts like right from the Bapatla to NTR and Yeluru, even some portion of the Allur Sitaramaraja districts and till Konaseema, Kakinada, we can expect very strong winds, almost like 60 to 90 km/h per hour. So still we are advising the people, once landfall takes place, people will take relax. So please be cautious, because the outer band behind the some more outer bands will be there, and it will cause to the lot of damages also, and it will give lot of winds also. That's why now still we are experiencing the lot of strong winds. So please be cautious and take care of yourself.
కొంచెం ప్రాబ్లంగా ఉందండి. ఇక్కడ గాలి అవి ఎక్కువగా వేస్తుంది, కొబ్బరి చెట్లు ఊగుకొని, నెక్స్ట్ ఇక్కడ 4-5 కొబ్బరి చెట్లు కూడా పడ్డండి ఎదరా. ఇటు కడల రూట్లో వెళ్ళి రూట్లు కూడా చాలా చెట్లు పడిపోయినాయండి. అక్కడ మాకనబాలని కూడా ఒక ఆవిడ చనిపోయింది అన్నారు, తాటి చెట్టు పడి. రాత్రి అయితే గాలి వేసింది కానీ కొంత పర్వాలేదు అనిపించిందండి. ఎందుకంటే లోకల్లో తీరం దాటింది అన్నారండి, అంతర్వేది ఇలాగా నరసాపురం మధ్యలో. కానీ ఏంటంటే చాలా మంది అనేది ఏంటంటే బలహీన పడ్డది కాబట్టి మనకు కొంచెం సేవ్. ఇప్పుడు నిజంగా బలహీన పడకుండా డైరెక్ట్ గా దాని ఉధృత ఉంటే కనుక చాలా ప్రాబ్లం జరిగిందండి మనకి ఇక్కడ. కానీ ఏంటంటే కొంచెం పర్వాలేదు అనిపించిందండి. రాత్రి వాతావరణం ఇప్పుడు వాతావరణం తేడా, గాలి ఇస్తుంది అంతే, మేఘంగా ఉందండి. షాపులు అమ్ముకోవడానికి ఇబ్బందేనండి. మేము ఎక్కడి నుంచో దూరం నుంచి రావాలండి, 10 కిలోమీటర్ల నుంచి రావాలి. అవి కూడా మేము కొబ్బరి చెట్లు రోడ్డు మీద పడిపోతుంటే అవన్నీ కూడా దాటుకుని వచ్చేవాడిని కదా దుకాణం దగ్గరికి. ఆ టైంలో అయితే విపరీతంగా గాలి ఇస్తున్నారు బాగా, ఇంచుమించులో ఒక 50-60 మైలేజ్ లో గాలి ఇస్తున్నారు బాగా. నిన్న 3:30 నుంచి 4 వరకు ఆ టైంలో పవర్ లేదండి. నిన్న 10:30 నుంచి పవర్ బ్రేక్ అండి. ఈ రోజు ఇప్పటి వరకు కూడా పవర్ లేదు, చాలా ఇబ్బంది పడ్డాయి. ఇన్వర్టర్లు కూడా డౌన్ అయిపోయినాయి, ఇంకేం పవర్ లేదు. మెయిన్ ఏంటంటే ఏదైనా తీసుకోవాలని నిత్యావసరాలు తీసుకోవాలన్నా కూడా మొత్తం షాప్స్ అన్ని కూడా క్లోజ్ లో ఉన్నాయి.